బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా వారోత్సవాల సందర్భంగా మహిళా సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్న మంత్రి గడ్డం వివేకానంద. బీసీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దిల జితేందర్. మహిళా వారోత్సవాల సందర్భంగా మంత్రి సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది కేవలం మహిళా వారోత్సవం కాకుండా మహిళా శక్తి మహోత్సవం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సంఘాల అభివృద్ధికి 60,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని, రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మహిళా భవనాలు ప్రారంభించామని తెలిపారు. మహిళా శక్తి ఉత్సవాలు ఈ నెల 30 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన మహిళా శక్తికి మహిళా వారోత్సవ శుభాకాంక్షలతోటి. ఇది కేవలం మహిళా వారోత్సవం కాదు, ఇది మహిళా శక్తి యొక్క మహోత్సవం. అదేవిధంగా ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవ యాత్ర. ఒకప్పుడు చిన్న పొదుపు సంఘాలుగా మొదలైనటువంటి మహిళా సంఘాల యొక్క ప్రయాణం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది మహిళలు సంఘ సభ్యులుగా ఏర్పడి దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలోనే 60,000 కోట్ల వరకు బ్యాంకులో పాల్గొని మన ఆత్మగౌరవాన్ని చాటుదాం. ముఖ్యమంత్రి గారు కన్నా కలలు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేటువంటి యజ్ఞంలో మనమందరం భాగస్వాములం కావాలి అంటే చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసి కోటీశ్వరులుగా మనం ఎదగడం కోసం, మీరందరూ ఎదగడం కోసం ఈ ప్రభుత్వం చేయూతనిస్తుంది. బడ్జెట్ టైంలో కూడా బట్టెన్న గారు మహిళలకు వారి పారితోషికాలు ఇవ్వడం. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. ఈసారి వరి దిగుబడి అంచనాకు మించి రావడంతో పాటు అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు మరింత వేగంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం కొనుగోలు ప్రక్రియ నిరంతరం పర్యవేక్షిస్తున్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. చెన్నూరు రైతులకు విజ్ఞప్తి. ఈ సంవత్సరం ఎక్కువ పంట రావడం వలన రైతులందరికీ కూడా ఆందోళన ఉంది. తొందరగా కొనుగోలు చేసుకుంటే వర్షాకాలం వచ్చే ముందు రైతులకు ఇబ్బంది ఉండదని చెప్పి వారి మనసులో ఉంది. దాని ప్రకారంగానే కలెక్టర్ గారితో మాట్లాడి మన చెన్నూరు రైతుల గురించి ఎక్కువ గోడౌన్ స్పేస్ తీసుకోవడము, హమాలీలు పెట్టడము, ఎక్స్ట్రా లారీలు ఈరోజు మాట్లాడడం జరిగింది. 75 లారీలు ఇంకా ఎక్కువ మన చెన్నూరు నియోజకవర్గంలో లారీలు పెట్టడం జరుగుతుంది. తర్వాత కొత్త గోడౌన్ స్పేస్ మన చెన్నూరులో పెద్దపల్లిలో కూడా కలెక్టర్ గారు రెంట్ పైన తీసుకున్నారు. హమాలీలు కూడా అరేంజ్ చేస్తున్నారు. రైతులందరూ కూడా ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. వారం రోజులలో ప్రతి గింజ కూడా కొనుగోలు చేసుకుంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాము. ఎంపీ ఆర్ కృష్ణయ్య బీసీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో అడ్మిషన్స్ లో గందరగోళం నెలకొందని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు ఈ పథకం ఎంతో ఉపయోగపడిందని, పెండింగ్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి విద్యా విధానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో చదువుల సంఖ్య కానీ, వాళ్ళ ఆలోచనలో వస్తున్నటువంటి మార్పు కానీ, సామాజికంగా ఆర్థికంగా వాళ్ళని ఎన్నుకోరు. ఎన్నికల మేనిఫెస్టోలో సమాజంలోని అన్ని వర్గాల వారికి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి పార్టీ ఈరోజు ఒక్కొక్క వర్గాన్ని ఏ రకమైనటువంటి నిర్లక్ష్యానికి,
ఏ రకమైనటువంటి అన్యాయానికి గురి చేస్తూ ఉన్నదో మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అన్ని వర్గాల కంటే ఎక్కువ విద్యార్థి లోకం విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు సంబీపూర్ రాజు, నవీన్ కుమార్, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో కుకట్పల్లి సహా హైదరాబాద్లో నీటి సమస్యలు పరిష్కరించామని, తమ ప్రభుత్వంలో 4000 పడకల సామర్థ్యంతో ఆసుపత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వాటిని ప్రారంభాలు మాత్రమే చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్లో ఒక ఇందిరమ్మ ఇల్లు చూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటామని కేటీఆర్ సవాల్ విసిరారు. ఖైతాపూర్ బ్రిడ్జ్ ఓవర్ కట్టిండ్రు, జైంటు బ్రిడ్జ్ ఓవర్ కట్టిండ్రు, అండర్ పాస్ ఓలేసిండ్రు. డాక్టర్ అంబేద్కర్ పేరు మెట్రోకి ఇచ్చింది ఎవరు? మీరు నమ్మలేదు. దొంగ కాంగ్రెస్ కుకట్పల్లిలో అయితే అసలే నమ్మలేదు. 72,000 ఓట్ల మెజారిటీతో మీ ఎమ్మెల్యే గారికి 54% ఓట్లు ఇచ్చి రాష్ట్రంలోనే హైయెస్ట్ పర్సెంటేజ్ ఓట్స్, హైయెస్ట్ మెజారిటీ మా తమ్ముడు వివేకానందకు వస్తే 85,000. మీకు హైయెస్ట్ పర్సెంట్ అది ఖమ్మంలో వెలుగుమట్ల కావచ్చు, మహబూబ్ నగర్ లో ఉండే దివ్యాంగుల కాలనీ కావచ్చు, హైదరాబాద్ లో హైడ్రా పేరిట మూసీ పేరిట చేసే అరాచకం కావచ్చు. కట్టిన ఇండ్లు ఒక్కటి కూడా లేదు హైదరాబాద్ లో, కానీ కూలగొట్టిన ఇండ్లు ఎన్నున్నాయంటే వేలాది ఇండ్లు. ఇవాళ గరీబోళ్ళ ఇండ్లు, గరీబోళ్ళ కొంపలు ఇష్టం వచ్చినట్టుగా ఈ 2.5 ఏళ్లలో కూలగొడుతున్న ఒక చెత్త ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ కుమార్ రావు, వాజిద్ మెహక్, బండి సురేందర్, ఇప్టేకర్, అలీ, షికుత్తల, రేణుక, సేవాదళ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడ్డ ఇంద్రేశ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతూ ఉన్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇంద్రేశ మున్సిపల్ పరిధిలోని పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, రామేశ్వరం, బండ, ఐనోలు, ఇంద్రేశం, బచ్చుగూడెం పార్డుల్లో సుమారు 15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్సు, కాలనీవాసులు, కాలనీ పెద్దలు, మున్సిపల్కి సంబంధించిన ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా సోదరులు, ఈరోజు 15 కోట్ల రూపాయలతోటి ఈ ఇంద్రేశం మున్సిపాలిటీలో రోడ్స్, డ్రైన్స్ ఇవ్వడానికి ప్రయత్నంలో భాగంగా తప్పకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రారంభించిన ఎప్పటివరకు పూర్తిగా అవుతుంది? 15 కోట్ల వరకును 3 to 4 monthsలో కంప్లీట్ చేస్తాం. అంతలోపల జనరల్ ఫండ్స్ కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, ఇంకా స్పెషల్ ఫండ్స్ కానీ మనం సమకూర్చి ఇంకా కొన్ని రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మిగతా కరెంటు కానీ, మిగతా వసతులు కూడా సమకూర్చడానికి ప్లాన్ చేసుకొని ముందుకు.
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సోమవారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు పి చంద్రయ్య, వి రాములతో కలిసి ఆయన ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 91 దరఖాస్తులు అందాయని, ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. కరీంనగర్ విద్యానగర్లోని విజయలక్ష్మి కన్వెన్షన్లో వెస్ట్ జోన్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. కొత్తపల్లి మండల శివారు గ్రామాల రిజిస్ట్రేషన్లు గంగతెర సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే వెస్ట్ జోన్ పరిధిలోని 19, 20, 21 డివిజన్లలో 100 ఎకరాలను 22/A నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగించాలని తీర్మానించారు. కరీంనగర్ వెస్ట్ జోన్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నన్ను గత 2 నెలల కింద ఎన్నుకున్నారు. మేమేంటంటే మా రియల్ ఎస్టేటు, మా రియాల్టర్లు, ఏజెంట్స్, చిన్న వ్యాపారం చేసేవాళ్ళు, మధ్యవర్తిత్వం చేసేవారు, తర్వాత ఏదైనా ప్లాట్లు బయానగొట్టి అమ్మేవారు, వారి యొక్క సమస్యల గురించి పాషం మోహన్ రెడ్డి వెస్ట్ జోన్ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. నేను తర్వాత 22A గురించి పోరాటం చేసే కమిటీలో కూడా నేను కన్వీనర్గా ఉన్నాను. దాని గురించి ఆ సమస్యలన్నిటి మీద నేను ముందుండి పోరాటం చేస్తున్నాను. మేము గవర్నమెంట్కి ఏంటంటే ఈ యొక్క నిషేధిత జాబితా నుంచి పూర్తిగా మా డివిజన్లను విముక్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆక్వా రైతులు భారీ నిరసన చేపట్టి రొయ్యల మేత ధరలు తగ్గించి రొయ్యల కొనుగోలు ధరలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతు నాయకులు దెందుకూరు సత్యబాబు రాజు, సవటపల్లి నాగభూషణం మాట్లాడారు. సిండికేట్ వ్యవస్థతో ఆక్వా రంగం సంక్షోభంలో పడిందని ఆరోపించారు. రైతుల ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్పందించి ఫీడ్ ఎక్స్పోర్ట్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బైఫర్ఫికేషన్ అవ్విన తర్వాత ఎంతోమంది యువత జీవనోపాధి కోల్పోయి, ఉద్యోగాలు లేక, చదువుకున్నప్పటికీ ఉద్యోగాలు లేక, ఆంధ్రప్రదేశ్లో లేక, సొంత ఊరిలో ఉండలేక ఏం చేయాలో తెలియక తోచని పరిస్థితుల్లో ఇప్పుడు ఆదాయ వనరుగా కనిపించిన ఆక్వా సాగు వైపు ఎంతోమంది యువత ఆక్వా సాగు వైపు మళ్ళడం జరిగింది. అటువంటి ఆక్వా సాగు 2019 వరకు ఎంతో ఆదాయాన్ని కురిపిస్తూ రైతులందరికీ మేలు చేస్తూ, మేము సుమారు 1 ఎకరం చెరువు చేసేవాడు ఒక 15 మందికి జీవనోపాధి 1,50,000 ఎకరాల్లో సాగు చేస్తుంది. దీన్ని 10 లక్షల ఎకరాల సాగుగా తీసుకెళ్తానని చెప్పి మీరు చెప్పి ఉన్నారు. అది రైతులకి చాలా ఆనందీయం, అభినందనీయం. కానీ ఇప్పటికే 4,50,000లోని ఒక 50-60% పంట పండితే ఈ పంటనే మేము అధిక ధరకు కానీ ఒక లాభాన్ని ఆర్జించే విధంగా మేము లేకుండా రైతులందరూ ఒక నష్టాల్లో కూరుకుపోతుంటే దీన్నే పట్టించుకోకపోతే ఇంకా ఆక్వా పరిశ్రమను మీరు పెంచడం వల్ల రైతుకు ఒరిగిది ఏమి ఉండదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. షేర్లింగంపల్లి డివిజన్లోని నెహ్రూ నగర్, గోపినగర్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ పైప్లైన్ పనుల్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. అత్యవసర ప్రాంతాల్లో ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తున్నామని, పాత ఓపెన్ నాలాల స్థానంలో ఆర్సీసీ పైప్లైన్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం అందిస్తూ ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడీ ఉంటుందన్న, వీళ్ళకి నీళ్లు లేవు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ప్రజావాణి దరఖాస్తుదారులు వినూత్న నిరసన చేపట్టారు. ప్రజా సమస్యలు సంవత్సరాలుగా పరిష్కారం కావడం లేదంటూ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కవ్వ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తుని అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడేలా నిర్వహించి ఫిర్యాదుల్ని త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టారు. దానికి సమాధానం చెప్పాలని కూడా జిల్లా కలెక్టర్కు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా ప్రజావాణి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ప్రజలు ఎంతో జవాబుదారీతనం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి. వీళ్ళ యొక్క సమస్యలు ఈ ప్రజావాణి ద్వారా ఈ టైం వేస్ట్ చేసి ఏదైతే ప్రజావాణి అని పెట్టి అధికారులు ఇక్కడ ఉండి టైం పాస్ చేయడం కాదు, లేకపోతే అక్కడ ఆఫీసులలో కూర్చున్నా కూడా ఈ ప్రజల సమస్యల గురించి పరిష్కార దిశగా ముందుకెళ్తారు. కాబట్టి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ అధికారులు ప్రజావాణి పెట్టాలి, లేకపోతే తీసేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజల తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రజల్లో పొదుపు చర్యలపై అవగాహన కల్పించాలని జనతా వారధి ప్రతినిధులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. జనతా వారధి కన్వీనర్ శివరామకృష్ణంరాజు, కో కన్వీనర్ యానపు యేసు తదితరులు మాట్లాడారు. ఇంధన విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా గ్రామ స్థాయిలో డ్వాక్రా సంఘాలు, అధికారులు, విద్యార్థులతో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇది భవిష్యత్తు తరాలకు ఆర్థిక భద్రత, సరైన జీవన శైలి అలవర్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. నమస్కారం అండి. మారుతున్న ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ కారణాల దృష్ట్యా ఆ యొక్క ప్రభావం ఆర్థికంగా మన దేశంపై పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 20 రోజుల క్రితం సప్తపది కార్యక్రమాలను ప్రజలకి ఈ కార్యక్రమాలని మోటివేషన్ చేసినట్లయితే తత్ఫలితాలు సాధించి రాబోయే రోజుల్లో భారతదేశం ఈ యొక్క సంక్షోభాన్ని అధిగమించడానికి ఆస్కారం ఏర్పడుతుందని వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వారు కూడా సంసిద్ధత తెలియజేసి ఈ కార్యక్రమాలు అమలు చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. వారికి మా జనతా వారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అమీన్పూర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాట సునీత, కాట శ్రీనివాస్ గౌడ్పై తీవ్ర ఆరోపణ చేశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కుటుంబంలో గొడవలకు పాల్పడుతున్నారని, తన భర్త రాజేష్ గౌడ్పై దాడి చేశారని ఆమె ఆరోపించారు. మహిళననే గౌరవం లేకుండా దుర్భాషలాడుతున్నారని కూడా విమర్శించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం 50 లక్షలు తీసుకున్నారని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. అలాగే కుటుంబ ఆస్తి వివాదంలో DNA పరీక్షకు సిద్ధంగా ఉండాలని, మైసమ్మ ఆలయంలో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ఒక రోల్ మోడల్ అని చెప్పుకునే లీడర్ మీద నేను మాట్లాడబోతున్నా. సో కాల్డ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారి మీద మాట్లాడబోతున్నాను నేను. ఇది ఫ్యామిలీ కమ్ పొలిటికల్ ఇష్యూ. నిన్న మార్నింగ్ 12 గంటలకి అంటే పొద్దున 10:30, 8:30 ఆ టైంలో కాట రాజేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ లీడర్, కాట శ్రీనివాస్ గౌడ్ గారి అన్న దర్శన్ గౌడ్ గారి మొదటి కొడుకు, నిన్న ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏవైతే జరుగుతున్నాయో 4 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు. ఈ ఆస్తి పంపకాల గొడవలు ఇవన్నీ తెలిసిన విషయమే. అలా నేను ఈరోజు లింగమయ్య కాలనీ, అమీన్పూరు, టైగర్స్ కాలనీ ఇలాంటి ప్లేసెస్లో ఫుడ్ డొనేషన్ ఆర్గనైజ్ నేను చేసుకుంటే నిన్న పొద్దున్న నుంచి మా మీద అరాచకాలు చేసుకుంటూ ప్రశాంతంగా కనీసం సంవత్సరానికి ఒక జరిగే చిన్న ఒకటి ఈరోజు చేసుకోలేకపోయినట్టు ఎలా మర్చిపోతానండి నేను ఈరోజు. నువ్వు మాటికి దర్శన్ గౌడ్ వారసుడు దర్శన్ గౌడ్. సామర్లకోటలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ కోతల్ని నివారించాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి బాలం శ్రీనివాస్ మాట్లాడారు. ఎండల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా అప్రకటిత విద్యుత్ కోతల పరిస్థితిని మరింత కష్టతరం చేస్తున్నాయని తెలిపారు. గత వారం రోజులుగా 40 నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రాత్రి వేళల్లో కూడా కోతల వల్ల ప్రజలు నిద్రలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సమస్యలపై ఎలక్ట్రికల్ ఈఈకి వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. గత 3-4 రోజులుగా పట్టణంలో విధిస్తున్నటువంటి విద్యుత్ కోతలను నిలుపుదల చేయాలని కోరుతూ సామలకోట విద్యుత్ కార్యాలయం వద్ద ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా వారం రోజుల నుంచి ఎండలు 40 డిగ్రీలు దాటి ఈరోజు 42-43 డిగ్రీలకి నమోదవుతూ ఉన్నాయి. ఈ ఎండలకు కనీసం ప్రజలు ఇంటికి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా లేకుండా ఈ విద్యుత్ సరఫరా అనేది సరిగా లేకపోవడం వల్ల అర్ధరాత్రులు కూడా ఈ రోజు పవర్ కట్ చేస్తున్నప్పుడు చాలా మంది మా కాల్ని లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరుగుతుంది. ఈ కాల్ సెంటర్ లిఫ్ట్ చేయడానికి అదనంగా సిబ్బంది కూడా ఏర్పాటు చేసి
ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఈ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ సామలకోట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాం. ఆపాలి విద్యుత్ కోతలను, ఆపాలి విద్యుత్ కోతలను, పరిష్కరించాలి విద్యుత్ సమస్యలని, పరిష్కరించాలి కరెంటు సమస్యలని. జిందాబాద్ సిపిఎం. కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్ లో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. సుమారు 400 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని విద్యా కోర్సులు, కెరీర్ అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు సరైన మార్గదర్శకం అందిస్తాయని తల్లిదండ్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి 10 కోట్ల వరకు స్కాలర్షిప్ అవకాశాలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అనగా ఈరోజు మే 24 తారీఖు రోజున మల్లారెడ్డి యూనివర్సిటీ తరపున కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఫర్ బీటెక్ ఆస్పైరెంట్ స్టూడెంట్స్కి సంబంధించి ఈరోజు ప్రతిమ హోటల్లో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి కరీంనగర్ పట్టణంలోని తల్లిదండ్రులు, విద్యార్థులు ఎవరైతే రీసెంట్గా ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వారందరూ హాజరై వారి యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు పెద్ద ఎత్తున తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వారు మమ్మల్ని అడిగిన విషయాలు ఏంటంటే సిఎస్సి, ఏఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, వాటి యొక్క ఫీ స్ట్రక్చరు మరియు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్, అంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కరికులం ఎలా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా వాళ్ళు డీప్గా తెలుసుకొని అర్థం చేసుకొని మేము మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యా సంస్థలను విజిట్ చేస్తామని చెప్పి వారు చాలా సంతోషంగా హ్యాపీగా వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్గా అడిగారు. వాళ్ళకు కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారు చాలా సాటిస్ఫాక్టరీగా ఫ్యాకల్టీ అన్ని విషయాలు కూడా చక్కగా వివరించడం జరిగింది. ఫీజు విషయాలను కూడా ఇది విద్యాపీఠ కానీ, తర్వాత ఎంఆర్ యూనివర్సిటీస్ కానీ, తర్వాత ఇంకొకటి ఈ 3 యూనివర్సిటీస్ అంతా ఫీ స్ట్రక్చర్ కూడా 3 విధాలుగా ఉండడం జరిగింది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి కోర్సెస్ కానీ, అందులో ఉన్నటువంటి కోర్సెస్ కానీ అన్ని విషయాల గురించి కూడా యూనివర్సిటీ నుండి వచ్చినటువంటి అధ్యాపకులే కానీ వీళ్ళందరూ కూడా చక్కగా విద్యార్థులతో ఇంటరాక్షన్ కావడం జరిగింది. విద్యార్థి అంటే యాజ్ ఏ పేరెంట్గా మేము కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయాలకు మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. అన్ని విషయాలు కూడా చాలా కూలంకషంగా మాకు వివరించడం జరిగింది. ఐఎమ్ సురేష్ కుమార్, గవర్నమెంట్ లెక్చరర్. జల్సాలకు అలవాటు పడి ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న నోటోరియస్ క్రిమినల్ను బేగం బజార్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని గోల్కొండ జోన్ డీసీపీ చంద్రమోహన్ వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన కృష్ణ అనే వ్యక్తి ఇంట్లో 235 గ్రాముల బంగారం, 10 లక్షల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఆధారంగా మహారాష్ట్రకు చెందిన అమర్ సికాంభలేను అరెస్టు చేశామని, అతనిపై గతంలో 4 చోరీ కేసులో ఒక ఫోక్సో కేసు నమోదై ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఏజ్ 20 yearsను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు వచ్చేసరికి 6th May 2026లో హిందీ నగర్లో ఇది హెచ్బి బై నైట్ ఆ రోజు మనకు కంప్లైంట్ వస్తుంది. అందులో కంప్లైనెంట్ కృష్ణ గారు ఇస్తారు. ఆ స్టేట్మెంట్లో సుమారు ఒక 10 lakhs వర్త్ క్యాష్, అదేవిధంగా ఆల్ ఆర్నమెంట్స్ కలిపి ఒక 235 grams థెఫ్ట్ అయిందని చెప్పేసి అందులో కంప్లైంట్లో ఉంటుంది. వెంటనే దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఏసీపీ గోషామహల్ గారి సూపర్విజన్లో ఎస్హెచ్ఓ బేగం బజార్ భరత్ కుమార్ గౌడ్ గారు, తర్వాత డిఎస్ఐ జగదీశ్వర్ గారు, క్రైమ్ టీమ్ రంగంలోకి దూకి అందరికి కూడా ఇప్పుడు క్యాష్ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. 2 మన బేగం బజార్ పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగిన కేసులు, అదేవిధంగా 2 అత్తాపూర్లో అది కూడా దొంగతనం కేసు. ఒకటి దొంగతనం చేస్తుండగా పోక్సో కూడా అట్రాక్ట్ అయింది, అది కూడా అత్తాపూర్ సంబంధించిన కేసు. రికవర్ అయింది. సుమారు 206 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. తర్వాత సుమారు 2,14,600 2,14,600 క్యాష్, అన్ని కలిపి వర్త్ రూపీస్ ఆఫ్ ఒక 30 lakhs ఉంటుంది. పటాన్చెరు నియోజకవర్గం తెల్హాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్ నగరంలో మల్లికార్జున భ్రమరాంబిక జాతర కుర్మ సంఘం ఆధ్వర్యంలో జరిగింది. మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేష్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, మల్లెపల్లి సోమిరెడ్డి, దేవేందర్ యాదవ్, డోకూరు రవీందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మల్లేష్ గౌడ్, సి ప్రభాకర్ రెడ్డి, బాబు గౌడ్, వెంకటేష్ యాదవ్, ప్రేమ్ కుమార్, శ్రీశైలం, అనిల్ తదితరులు పాల్గొన్నారు. తెల్లాపూర్ డివిజన్ 263లో ఘనంగా ఇక్కడ జరుపుకున్నటువంటి జాతరలో బాగా
చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా ముందు ముందు ఆ భగవంతుడు వారికి మంచి జరిగేటట్టు చూడాలని ఇది నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే వారికి శుభాభినందనలు. ఉస్మాన్ నగర్ గ్రామంలో మరి మల్లన్న జాతర అన్నదానం చేసిన మన తాజా మాజీ కౌన్సిలర్ ఉమేష్ అన్న గారు మరి దాదాపులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి కళ్యాణం కూడా జరుగుతుంది. మల్లన్న జాతర ఉత్సవం సందర్భంగా బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి యొక్క రాజకీయంగా ఎదుగుతూ కూడా ఇలాంటి చుట్టుపక్కల లోకల్ కాలనీలు అన్నిటిని కూడా అభివృద్ధి చేస్తాడని కూడా మేము అందరి తరఫున కోరుకుంటున్నాము. అలాంటి యొక్క ధైర్యాన్ని, సాహసాన్ని, భక్తిని, మా యొక్క అత్యద్భుతమైనటువంటి వివేకాన్ని, ఆలోచన అబిడ్స్ జీపీఓ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ అనిల్ బైక్ వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ట్రాఫిక్ నిబంధన పాటించలేదని నిలదీశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మధ్యలో జోక్యం చేసుకున్న హోంగార్డ్ కుమార్పై సాఫ్ట్వేర్ ఉద్యోగి దాడి చేయడంతో ఆయన ముఖానికి గాయమై తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో సదరు ఉద్యోగిని అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా వారోత్సవాల సందర్భంగా మహిళా సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్న మంత్రి గడ్డం వివేకానంద. బీసీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దిల జితేందర్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.